అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా బాగున్నాను. బాగా అలసిపోయినట్టున్నారు పోరాటాలు చేసి చేసి. అవునండి. పోరాటాలే గాదు, మమ్మీ గూడా ఇదయింది గదా! సారీ. కొంచెం. ముందుగా యాహ్! ఎల్ ఏంటి కానీ అదంతా కొంచెం లోపల పెట్టుకొని మళ్ళీ ఈ పోరాటం మూడ్‌లోకొచ్చేసాం. నిజంగా ఇంటర్వ్యూ చేయాలంటే మదరు ఎక్స్‌పైర్ అయ్యి ఉన్నారు. సో, ఈ టైంలో ఇంటర్వ్యూ అడగొచ్చో లేదో అనుకున్నా. అవును సార్. అంటే ఈ బ్యాడ్ న్యూస్‌తో పాటు గుడ్ న్యూస్ కూడా ఇప్పుడే వచ్చింది గదా సార్! హ్మ్. ఇంక ఇది మరి వాళ్ళు మనకి బోలెడంత పబ్లిసిటీ ఇచ్చారు. అట్‌లీస్ట్ నాకు నేను నిర్దోషినని నేనైనా పబ్లిసిటీ ఇచ్చుకోవాలి గదా సార్! ఇచ్చుకోవాలి కదా! అందుకే ఈ టైంలో కూడా రావడం జరిగింది. మదర్ ఏంటి ఎలా జరిగింది? మదర్‌కి ఆల్రెడీ ఆ ఇష్యూ జరిగినప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఊర్లో పరువు కోసమే కదా సార్ ఓహ్ మై ఉంటారు. గాడ్! తను డౌన్ అవ్వడానికి కూడా ఇది రీజనా? ఇదే రీజన్ అండి. అప్పుడు కూడా అమ్మ వీడియో అంతా పోస్ట్ చేశానండి. అమ్మని అవును, అర్జెంట్‌గా చెప్పారు. అప్పటికప్పుడు నేను ఇక్కడ హాస్పిటల్‌కెళ్ళిన వీడియో కూడా తీసుకొచ్చి పెట్టారు. హాస్పిటల్‌లో పెట్టి అమ్మ అసలు అన్‌కాన్షియస్ అయిపోయారనమాట. తనకు తెలియలేదసలు. ఓహో! ఆ! ఏదేదో మాట్లాడేస్తుందండి అసలు. అర్థం కాని మాటలన్నీ మాట్లాడేస్తున్నారనమాట. హుహు. ఆ సిట్యుయేషన్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. అప్పటి నుంచి డౌన్ షుగర్ అయిపోయారు. అండి అమ్మకి. హ్మ్. ఇన్సులిన్ ఇస్తున్నాం. హ్మ్. ఈ ఇన్సులిన్ తీసుకున్న వెంటనే ఫుడ్ తీసుకోవాలి. హ్మ్. ఈ ఇష్యూ జరిగింది కదండీ! బెంగెట్టేసుకుంది. నన్ను తీసుకెళ్ళిపోయారు, జైల్‌లో పెట్టేశారు. ఇవన్నీ అమ్మకి. ఓకే. అంటే నేనెప్పుడు చిన్న మచ్చ కూడా లేదు సార్ నా కెరియర్‌లో అసలు. హుహు. ఇంత బ్యాడ్ మార్క్ లేదు. సారీ. హ్మ్. అదన్నీ అమ్మ మనసులో పెట్టేసుకున్నారనమాట. హుహుహు. దాంతో షుగర్ హైకెళ్ళిపోయింది. కంట్రోల్ అవ్వలేదు. కంట్రోల్ అవ్వల. హుహు. తర్వాత డయాలిసిస్ చేయమన్నారు. అది నెక్‌కి వేశాం. ఓహ్! అది ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ హ్యాండ్‌కి ఆపరేషన్ చేశా. ఈ 16, 18 మంత్స్‌లో జరిగిన స్టోరీ అండి ఇదంతా మదర్ విషయంలో. ఆహాహా! తర్వాత ఆపరేషన్ చేసి నరం పైకేదో వేశారు. తర్వాత గ్రాఫ్టింగ్ చేశాను. గ్రాఫ్టింగ్ ఏదో అన్నారు అది చేశారు. ఇప్పుడు డయాలిసిస్ చేస్తున్నారు. హుహు. ఇంకా అలాగా చిన్న హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అది మాకు హార్ట్ స్ట్రోక్ అని అమ్మకి తెలియలేదు, మాకు తెలియలేదు. ఓకే. మైల్డ్‌గా వచ్చింది. మైల్డ్‌గా వచ్చింది. ఇంక 15 మినిట్స్ అండి. మమ్మీ టైం కూడా ఇవ్వలేదు ఎక్కువ. ఓహ్! మేము మదర్‌ని చాలా బాగా చూసుకుంటాం అండి. తమ్ముడు, వాళ్ళ వైఫ్ అందరూ కూడా. హ్మ్. మా అమ్మ డాన్ అంతే మాకు. ఓకే. ఆవిడ ధైర్యమే మా అందరికీననమాట. హుహుహుహు. సో, సడెన్‌గా అలా అయిపోయిందండి. ఎంత ఉంటదండి ఏజ్? 73, 74 70. ఉంటాయి. ఉండేవాళ్ళు ఇంకో 10, 15 ఇయర్స్ లీడ్ చేయగలిగేవాళ్ళు. ఉండేవాళ్ళండి. ఈజీగానే. ఉండేవాళ్ళు. అలా అయిపోయింది మనకి. సో, మీ పైన ఉన్న ప్రేమ, మీ మీద ఉన్న బెంగ ఆమెను ఇంకా కుంగదీసింది. ఆ! అంటే ఇప్పుడు మీడియాలో ఎలా వచ్చేసిందంటే అసలు ఆ పార్టీ కండక్ట్ చేసింది నేనే, ఈ అమ్మాయి ఎళ్ళిపోయింది, జైల్‌లో పెట్టేస్తారు. అంటే వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయకముందరే మనోళ్ళు న్యూస్ అనమాట అండి. అవును. అవును. నేను డ్రగ్స్ తీసుకున్నట్టు కన్ఫర్మ్ కాకముందనే తీసేసుకుంది, పాజిటివ్ వచ్చేసిందని వీళ్ళే కన్ఫర్మ్ మీడియా చేసేసారు. ట్రయల్స్ అయిపోయాయి కదా! అయిపోయినాయండి. హ్మ్. ఇవన్నీ నా నా బిడ్డ మీద మా మదర్‌కి, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేనేంటో కదా! నా బిడ్డ మీద వీళ్ళు ఇలా చేస్తున్నారు, అమ్మో! నా బిడ్డని ఏదో చేసేస్తున్నారని ఆవిడ కంగారు తీసేసుకుని పడిపోయారండి. కంగారు పడిపోయింది ఆవిడ. ఆవిడ. హ్మ్. అక్కడ పడిందండి దెబ్బ. హ్మ్. ఇంకా కోలుకోలేదు. ఆవిడ చనిపోయే టైంకి చనిపోవడానికి 24 గంటల ముందా ఆ! మీ పైన ఉన్న కేస్‌ని కోర్ట్ కొట్టేసింది. లేదు సార్. నవంబర్ 3కే చేశారు. నవంబర్ 3కి చేశారు. 3కి మదర్‌తో చెప్పాను. ఓకే. తనకు తెలుసు. తనకి తెలుసు. సూపర్. ఓకే. తను వినింది, సంతోషించింది. హ్మ్. కాకపోతే కోర్ట్‌లో మా లాయర్ ఏమన్నారంటే, "మేడం మీ చేతికి జడ్జిమెంట్ పేపర్స్ వచ్చే వరకు బయట మీరు చెప్పదు. అసలు బయట చెప్పొద్దు, అనౌన్స్ చేయకండి" అని అన్నారు. హుహు. ఆ అనౌన్స్‌మెంట్ చేద్దాము కోర్ట్ పేపర్స్ అందినియి అనుకునే లోపల మదర్‌కి అమ్మపోయారు. ఓకే. హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోన్ వచ్చేసింది. ఓకే. నా కూతురు క్లీన్‌గా బయటకొచ్చేసింది అని తనకు అని తెలిసింది. తెలుసు. పోన్లే. అంటే ఓకే. హ్మ్. మా మదర్‌కి నేనేంటో తెలుసు. తెలుసు. నేను తప్పు చేయలేదని తెలుసు. హ్మ్. హ్మ్. కానీ వీళ్ళందరూ నా కూతుర్ని బ్యాడ్ చేసేసారే, నా కూతురు ఇది కాదు, నా కూతురు ఇది కదా అని అట్లా డిప్రెషన్‌కెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల కూడా అడుగుతారు కదండీ! అడుగుతారు కదా! ఏంటమ్మా అక్క గురించి ఇలా వస్తుంది, ఏంటి ఇలా వేస్తున్నారు? అడుగుతారు కదా! ఎంతమందికైనా చెప్తాము హ్మ్. 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 కదా! అక్కడ డిప్రెషన్‌కెళ్ళిపోయింది మదర్. డిప్రెషన్‌లోకెళ్ళిపోయారు. బాగా కాస్త అండి. ఇంకొంచెం ముందు తెలిసుంటే ఆ! రివైవ్ అయ్యారేమో. ఈ వార్త అహా! ఈ తెలిసుంటే వార్త పబ్లిసిటీ అయ్యి అయ్యుంటే బయటకొచ్చుంటే రికవరీ ఛాన్సెస్ ఛాన్సెస్ ఉండేవేమో. ఉండేవేమో. మన అదృష్టమో, దురదృష్టమో అండి డెఫినెట్‌గా అది. అంటే కుటుంబాల్లో ఒకళ్ళ గురించి మనం వేసే వార్త ఆ కుటుంబాలను ఎలా కృంగదీస్తుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ కదా! ఇది. ఎంత 100% అండి. బాధపడతారు కుటుంబాలు కూడా చాలా పాపం. అండి. చాలా అండి. మొన్న కూడా సింగరు ఆవిడ గారు ఆవిడ ఏదో చిన్మయి. టాబ్లెట్స్ హ్మ్. చిన్మయి కాదండి. చిన్మయి కంటే ముందు మన తెలుగు సింగర్‌ని వాళ్ళ హస్బెండే చంపేశాడు. అవునవును. టాబ్లెట్స్ అవునవునవును. ఏసేశారు. హ్మ్. ఆవిడ అంటే చాలా పేరు వార్తలొస్తాయి. తీయడం ఎందుకు అని అదేనండి. నేను తీయట్లేదు. సెలబ్రిటీస్ పైన చాలా వస్తున్నాయి ఆ! ఇటువంటివి. మొన్న ఈ మధ్యన పాపం ఆవిడ బతికి బయటకొచ్చి మా హస్బెండ్ చాలా మంచోడు. మా హస్బెండే చుట్టుపక్కలోళ్ళకి ఫోను చేసి నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేశాడు. మీరు నా హస్బెండ్ అంటే హస్బెండ్ మీద ట్రోల్ చేశారు. హ్మ్. హస్బెండే చంపేశాడు. చంపేశాడంట. హస్బెండ్ మందిచ్చేసాడు. నా అమ్మాయికి స్లీపింగ్ పిల్స్ ఏసి చంపడానికి ప్రయత్నించాడు. ఇయన్నీ ఏసేసారండి.
క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిపోతుంది. హస్బెండ్ది జరిగిపోయింది. ఒక్కవేళ ఆవిడ చనిపోయి ఉండుంటే అంతే కదా. వాళ్ళ ఆయన తీసుకెళ్ళిపోయి నాలానే వేసేసేవాళ్ళే కదా. ఎంతమంది నిజ నిజాలు తర్వాత కదండి బయటకు వచ్చేవి. ఇప్పుడు ఎంతమంది నాకు కూడా సమాధానం అదే చెప్తున్నారు. కదా. అంతే కదా. మీరు ఫైట్ చేశారు, విల్ పవర్ తో ఉన్నారు, ఉన్నాను. కొట్లాడారు, కేసులు వీటన్నిటి లేదు వెళ్ళారు సార్, కదా. మదర్ వల్లే ఉన్నాను సార్. మదర్ నువ్వేమన్నా చేసుకున్నావో నేనేమైపోతానో ఆలోచించు, నువ్వు నన్ను దృష్టిలో పెట్టుకో, పిల్లల్ని దృష్టిలో పెట్టుకో, వీళ్ళందరూ ఇవాళ ఉంటారు రేపు పోతారు, నీ లైఫ్ ఇంపార్టెంట్, నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని. అంత డిప్రెస్ అయ్యారా? అమ్మ నేను చాలా డిప్రెస్ అయిపోయాను సార్. ఓ, ఓకే. నేను చెప్తున్నా ఒక పక్కన నేను డ్రగ్స్ తీసుకోలేదు నేను డ్రగ్స్ తీసుకోలేదురా బాబు, నేను వెళ్ళిన మాట వాస్తవమే, వచ్చిన మాట కూడా వాస్తవమే కదా. హ్మ్, 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 హ్మ్. నేను ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు పార్టీకి వెళ్ళాను సార్, నేను వచ్చేసాను హైదరాబాద్కి. మ్మ్. ఓకేనా, మ్మ్. నేను వాళ్ళు పిలుస్తారు ఎలాగైనా పోలీసులు, మనం పార్టీ నుంచి Attend అయ్యారు బయటకు కాబట్టి? వచ్చిన తర్వాత అటెండ్ అయిన కానీ పిలుస్తారు. మ్మ్. అది ఒక ప్రాసెస్ ఉంటుంది పోలీసులకి Attend అయిన వాళ్ళకి వాళ్ళందరినీ మాకు పిలుస్తారు. ఉంటుంది. మ్మ్. నువ్వెవడోరా మధ్యలో, పాజిటివ్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, హేమే పార్టీ కండక్ట్ చేసేసింది, అటు పోలీసులు ఎవరు ఏమీ అనౌన్స్ చేయలేదు, మ్మ్. కనీసం నా పేరు కూడా చెప్పలేదండి పోలీసులు. చెప్పలేదు. ప్రెస్ మీట్లో కూడా అడిగారు వాళ్ళు, నేను జాఫర్ దాంట్లో స్క్రీన్ మీద వేసి చూపించాను నేను. అవును, అవును. వాళ్ళని వీళ్ళు అడిగారు ఎవరైనా సెలబ్రిటీ ఉన్నారా అంటే ఆయన ఇలా పక్కకు చూసి ఎవరో ఒక సెలబ్రిటీ ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఆ సెలబ్రిటీ నేనే ఎందుకు అయి ఉండాలి అక్కడ, అవును కదా మీరు. అసలు మామూలుగా చెప్తున్నా. మ్మ్, మ్మ్. అయితే నేను వెళ్ళాను వచ్చేసాను. 18th నా టికెట్ పట్టుకుని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన హేమ అని అరుస్తున్నారు టీవీలో యాంకర్స్ వాళ్ళు. పేరు మార్చుకుని వెళ్ళిన హేమ. ఇంకా అసలు మామూలుగా కాదు అసలు. మ్మ్.